యూట్యూబ్ ఛానల్ డబుల్ ఇళ్ళ పేరుతో భారీ స్కామ్. నేను గతంలో చాలా వీడియోస్ చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇలాంటి స్కామ్ల గురించి నేను చాలాసార్లు వీడియోస్లలో చెప్పడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. 100 మంది నుంచి కోటి వసూలు, ఫేక్ అలాట్మెంట్ ప్రొసీడింగ్ మాయ, నిందితురాలు జిహెచ్ఎంసీ మాజీ ఉద్యోగి పుష్పలత, ఆమె కుమారుడు మరొకరు అరెస్ట్. వివరాలకు వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి భారీ మోసాలకు పాల్పడిన ఘరానా ముఠా గుట్టును అల్వాల్ పోలీసులు రట్టు చేశారు. ఈ స్కామ్కు సంబంధించిన 7 నిందితులను గుర్తించిన పోలీసులు వారిలో 3 అరెస్టు చేశారు. నిందితుల్లో జిహెచ్ఎంసీ ఉద్యోగి తిమ్మల పుష్పలత A2గా ఉన్నట్టు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు అయితే వెల్లడించారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు విశాల్ A3, జిరాక్స్ సెంటర్ యజమాని మహేందర్ సింగ్ A6లను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వారి వద్ద నుంచి 79 నకిలీ డబుల్ బెడ్రూమ్ల పత్రాలతో పాటు 3 మొబైల్ ఫోన్ల స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ స్కామ్లో ప్రధాన నిందితుడైన బైరాజ్ ఇటీవల మరణించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు. దీంతో మరో 3 నిందితులు పరారులో ఉన్నారని చెప్పేసి వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఇక చూసుకుంటే నకిలీ పత్రాలతో బురిడి. గతంలో జిహెచ్ఎంసీ పనిచేసి ప్రభుత్వం కలెక్టరేట్ ఆఫీస్లో అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న తిమ్మరి పుష్పలత, ఆమె కుమారుడు విశాల్ ఈ మోసంలో కీలక పాత్ర పోసినట్టు డీసీపీ తెలిపారు. బాధితులకు నమ్మకం కలిగించడం కోసం వీరు ప్రభుత్వ ముద్రలతో కూడిన నకిలీ అలాట్మెంట్ ప్రొసీడింగ్ కాపీలను సృష్టించి ఇచ్చారని చెప్పేసి, ఇందుకోసం వాడిన నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసిన వారిని, ఫేక్ కాపీలను జిరాక్స్ తీసి ఇచ్చిన వారిని కూడా అరెస్ట్ చేశామన్నారు. ఈ ముఠా 100 మంది నుంచి ₹1 కోటి వసూలు చేసినట్లు గుర్తించారు. ఇక చూసుకున్నట్లయితే నిందితులకు బీఆర్ఎస్తో సంబంధాలు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జయరాజ్ బీఆర్ఎస్లో పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు తిరుమలగిరిలోని ఓ జిరాక్స్ సెంటర్లో నకిలీ సర్టిఫికేట్ డిజైన్ ప్రింటింగ్ చేశారని చెప్పేసి తెలిపారు. ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నారంటే L2 వాళ్ళు కావచ్చు, L1 వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాటికి అయితే నమ్మకండి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అనేది పేదలకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఒక స్కీమ్ అనేది అనమాట. ఇలాంటి వాటిని నమ్మి మోసపోదు. మీకు ఇల్లు లేనట్లయితే మీరు దగ్గరలోని ప్రజావానికి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి RDO MRO చుట్టూ తిరగండి. 100% మీకు ఇల్లు అయితే అలాట్మెంట్ అవుతుంది. మీరు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరో చెప్పారు డబ్బులు ఇస్తే పని అయిపోతుందని చెప్పేసి మీరు ఇలాంటి వాటిని నమ్మి మీరు డబ్బులు ఇచ్చి మోసపోకండి. నేను గతంలోనే చాలాసార్లు చెప్పాను. మరొకసారి మీ అందరికీ, ఇది రీసెంట్గా జరిగిన స్కామ్ అనమాట. అంత 1 వీక్ కింద జరిగిన స్కామ్ ఇది. మీకు తెలవాలని చెప్పేసి వీడియో ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.